నువ్వులతో ఆవకాయ, నువ్వుల ఆవకాయ. పచ్చి మామిడికాయలు 2 తీసుకుని కడుక్కొని చక్కగా పొడి క్లాత్తో తుడుచుకుని చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఈ పచ్చడి ఒక నెల రోజులు తింటాకి పనికొస్తుంది. సంవత్సరం నిల్వ ఉండాలంటే టెంకిలు బలంగా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని ఉంచుకుందాం. దీంట్లోకి శనగ నూనె 1 కప్పు, 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు. ఈ కప్పుతో 4 కప్పులు ముక్కలు తీసుకుంటున్నాం. నాలుగు కప్పులు ముక్కలకి కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, ఆవాలు, మెంతులు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం. వీటిని పౌడర్ చేసుకోవాలి. చల్లారినాక నువ్వులు కూడా వేయించుకుని పౌడర్ చేసుకుని కలుపుకుంటారు. నువ్వులు వేయించుకుని కలుపుకుంటున్నాం, పౌడర్ చేయట్లేదు. ఆవాలు, మెంతులు వేగినాక పౌడర్ చేసుకుందాం. శనగ నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేయించుకుని తాలింపులో కరివేపాకు కూడా వేసుకుందాం. అర స్పూన్ పసుపు కూడా వేసాం దీంట్లో. తాలింపు ఈ నూనె చల్లారిపోయినాక ముక్కల్లో కలుపుకుందాం. ఈ ముక్కలకి కారం, సాల్ట్, గల్లుప్పైన మిక్సీ పట్టి కలుపుకోవచ్చు. ఆవాలు, మెంతుల పొడి ఇది ముక్కలకి పట్టించుకున్నాం. దీంట్లో చల్లారిన తాలింపు నూనె పోసుకుందాం. ముక్కలంతా కలిసేటట్టు కలుపుకున్నాక ముక్కలు ఇవి నూనె ఫస్ట్ రోజు కనపడదు, రెండో రోజుకి పైకి తేలిద్ది. ఒక రోజు అలా మూత పెట్టి ఉంచుకుంటే నూనె రెండో రోజుకి పైకి తేలిద్ది. వీటిని పెద్ద గిన్నెలో వేసుకుని నువ్వులు లైట్గా వేయించుకుని నువ్వులు కలుపుకుంటున్నాం. నువ్వుల ఆవకాయ మహారాష్ట్ర సైడ్ అటు ఇలా చేసుకొని తింటారు. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా చేసుకొని తినండి.